అందరికీ హాయ్ అండి. ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీ ఇంట్లో మీ వారు కూడా మా వారు లాగానే డబుల్ పనులు చేపిస్తారా? అయితే కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్బి తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇచ్చి ఒక్క పని సరిగ్గా చేయడం చేత కాదు. ఏదైనా పని చెప్తే చాలు, దాని వెనకాల మళ్ళీ నేను డబుల్ పని చేసుకోవాలి. హే బ్రో, నువ్వా ఆత్మ బ్రో? ఏంటి ఉదయాన్నే నీ భార్య తిట్టించుకుంటున్నావు? ఏంటి నా భార్య? నువ్వు నా ఆత్మ బ్రో, నాకు భార్య అయితే నీకు భార్యే. బంధాలు బంధుత్వాలు మీ శరీరాలకే గాని మా ఆత్మలకు కాదు బ్రో. సరే ఎందుకు ఏడుస్తున్నావు అది చెప్పు ముందు. వాటర్ మెలన్ కట్ చేయమంది బ్రో. దానికి అడగటం ఎందుకు? కట్ చేయొచ్చు కదా. సరే కట్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. కట్ చేసిన తర్వాత ఆ తొక్కలు ఆ ఇత్తనాలు అవన్నీ వాళ్ళు కదా చేసుకుంటారు, దానిలో నీకు వచ్చిన బాధ ఏంటి బ్రో? అక్కడే బ్రో గొడవంతా. వాటర్ మెలన్ కట్ చేసి వాటిని చిన్న చిన్న క్యూబ్స్ గా కట్ చేసి దాన్ని ఒక కంటైనర్ లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టి ఇక మిగిలిన తొక్కలు విత్తనాలు అన్ని నీట్ గా క్లీన్ చేసి తీసుకుని డస్ట్బిన్ లో వేసేసాను. ఆహా, నువ్వు సూపర్ బ్రో. నువ్వు మగాళ్ళకే ఆణిముత్యం బ్రో. ఈ మిలీనియన్ కే మగాడి బ్రో నువ్వు కదా. మరి ఎంత చేసినా ఎందుకు తిడుతుంది బ్రో? ఆ వేస్టేజ్ అంతా తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేసేటప్పుడు 2-3 విత్తనాలు కింద పడిపోయినాయి బ్రో. ఇంకా అంతే, ఉదయం నుంచి నాన్ స్టాప్ గా బ్రేక్ లేకుండా తిడుతూనే ఉంది బ్రో. ఏంటి ఏం చేస్తున్నారు లోపల? అమ్మో, నీ భార్య వస్తున్నట్టుంది. నేను జంప్ బ్రో. మాయమైపోయావా? దానికి నేను భయపడి, నా ఆత్మ భయపడి, చీదినమ్మ జీవితం.